హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. ఈరోజు కాశీయాత్రలో భాగంగా త్రివేణి సంగమం చూడ్డానికైతే మేము స్టార్ట్ అయిపోయామండి. ఫస్ట్ ఏంటంటే రెస్టారెంట్‌కి వెళ్ళి ఫుల్‌గా తినేసి అప్పుడు స్టార్ట్ అవుదాం అని చెప్పేసి రెస్టారెంట్‌కైతే వచ్చాము. అక్కడంతా తినేసిన తర్వాత మేము ప్రయాగ్‌రాజ్‌కైతే స్టార్ట్ అవుతున్నామండి. త్రివేణి సంగమం అనేది ప్రయాగ్‌రాజ్‌లో ఉంది. కాశీ నుండి ప్రయాగ్‌రాజ్ 120 కిలోమీటర్లు ఉంటుందండి. మనకి కాశీ నుంచి 3:30 గంటలు టైం పడుతుందండి. అలాగే బస్ టికెట్ అయితే ₹165 చార్జ్ చేస్తారనమాట. త్రివేణి సంగమం దగ్గరలోనే అలహాబాద్ కోట అనేది ఉంటుంది. బస్సులు, కార్లు అన్నీ కూడా మనం అక్కడే పార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనం కొంత దూరం నడుచుకుంటూ వెళ్తే మనకి ఇంకా త్రివేణి సంగమం, ఆ బోట్ అన్నీ కూడా మనకు కనిపిస్తా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ఈలోపు మనం త్రివేణి సంగమానికి వెళ్ళే లోపేంటంటే దాని చరిత్ర గురించి ఒక్కసారి మనం తెలుసుకుందామండి. జనరల్‌గా మనకు అక్కడ కనిపించేదేంటంటే యమునా నది అనమాట. త్రివేణి సంగమం దగ్గరకు వెళ్తే గంగా నది కూడా కనిపిస్తుందండి. లేదా ఇలా కొంత దూరం నడుచుకుంటూ నేరుగా వెళ్ళినా కూడా మనకి గంగా నది అనేది కనిపిస్తుంది. త్రివేణి సంగమానికి బోటులో వెళ్ళాల్సి ఉంటుందండి. ప్రయాగ్‌రాజ్ ఒక యాత్రా స్థలం మాత్రమే కాదండి. భారతదేశంలోని అతి పురాతన నగరం. ప్రయాగ్ అంటే సంగమం అని అర్థం అండి. ప్రయాగ్‌రాజ్ అంటే సంగమాలకు రాజు అని అర్థం. మన దేశంలో ఎన్నో త్రివేణి సంగమాలు ఉన్నాయి. కాకపోతే మన దేశంలోనే ప్రధాన పుణ్య నదులు గంగా, యమున, సరస్వతి సంగమం ప్రదేశం అనమాట ఇది. అందుకే దీనిని ప్రధానమైనదిగా ప్రయాగ్‌రాజ్‌గా చెప్తారనమాట. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించిన తరువాత మొట్టమొదటి యాగాన్ని ప్రయాగ్‌రాజ్‌లోనే చేశారని హిందువుల నమ్మకం అండి. హిందూ మతంలోనే ప్రయాగ్‌రాజ్‌కు చాలా ఉన్నతమైన స్థానం ఉంది. ఎందుకంటే ప్రతి 12 ఏళ్లకొకసారి ఈ త్రివేణి సంగమంలో కుంభమేళా అనేది జరుగుతుంది. ప్రపంచంలోనే నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఈ కుంభమేళాలో పాల్గొంటారనమాట. త్రివేణి సంగమంలో 3 పూజలు చేస్తారండి. గంగా పూజ, పిండ ప్రదానం, వేణీదానం. గంగా పూజకు ప్రత్యేకంగా పంతుల్ని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే త్రివేణి సంగమ ప్రదేశంలోనే ఉన్న పంతుళ్లకు ₹100 అలా ఇస్తే మనకి గంగా పూజ అనేది చేసేస్తారనమాట. కానీ పిండ ప్రదానం లేదా వేణిదానం వీటికి పంతుల్ని మాట్లాడుకొని బోట్‌లోనైనా చేసుకోవచ్చు. లేదా నది ఒడ్డున చేసేసుకొని తరువాత బోట్‌లో త్రివేణి సంగమానికి వెళ్ళి కలపవచ్చనమాట. ఎలా అనేది మీ ఇష్టమండి. దీనికి ₹500 వరకు చార్జ్ చేస్తారనమాట. ఇంకో విషయం ఏంటంటే పిండదానం చేసిన వాళ్ళు వేణిదానం చేయకూడదండి. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అప్పుడు మీరు ఆ దానాలు ఏవైతే చేయాలనుకుంటున్నారో అవి చేయండి. ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ పంతుల్ని మాట్లాడుకున్న తర్వాత బోట్ మాట్లాడుకోండి. బోట్ వాళ్ళు కూడా ₹500 చార్జ్ చేస్తారనమాట. అందులో 8 మెంబర్స్ నుంచి 10 మెంబర్స్ వరకు వెళ్ళొచ్చు. మనం పూజలన్నీ చూసుకొని త్రివేణి సంగమంలో స్నానం చేసే వరకు కూడా బోట్ వాళ్ళు వెయిట్ చేస్తారండి. ఇంకా ఈ నదిపై మధ్యలో చెక్కలతో ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా నిర్మించారు. ఆ ప్రదేశంలోనే గంగా, యమున, సరస్వతి నదులు సంగమిస్తాయి. పైనుంచి చూస్తే మనకి క్లియర్‌గా డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. యమునా నది నీరు డార్క్ గ్రీన్ కలర్‌లో ఉంటుంది. గంగా నది నీరు మట్టి రంగులో ఉంటుంది. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహించి ఈ ప్రదేశంలో కలుస్తుందంట. ఈ ప్రదేశంలో లోతు తక్కువగానే ఉంటుందండి. సో, భయపడకుండా ఎవరైనా సరే స్నానం చేయవచ్చు.
ఇక ఇక్కడి నుంచి మనం బడే హనుమాన్ ఆలయాన్ని సందర్శిద్దాం రండి. ఇదేనండి ఆ ఆలయం. ప్రయాగ్రాజ్లోని ప్రధాన ఆలయాల్లో ఇది కూడా ఒకటండి. మంగళవారం ఎక్కువ రద్దీగా ఉంటుంది. దీనిని 1787లో నిర్మించారండి. ఈ ఆలయంలో 20 అడుగుల ఆంజనేయ స్వామి శయన భంగిమల్లో దర్శనమిస్తారనమాట. అదే దీని ప్రత్యేకత. ఇది చాలా పవర్ఫుల్ గాడ్ అని లోకల్ వాళ్ళు నమ్ముతూ ఉంటారనమాట అండి. ఇక్కడ ఏం కోరుకుంటే అవి నెరవేరుతాయని వీళ్ళ నమ్మకం అనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళి మనం ఈ బడే హనుమాన్ ఆలయాన్ని అయితే సందర్శిద్దాము. నాతో పాటు లోపలికి రండి. ఇప్పుడు మనం చూడబోయేది అష్టాదశ శక్తిపీఠాలలో 14వ శక్తిపీఠమైన మాధవేశ్వరి శక్తిపీఠాన్ని సందర్శిస్తున్నామండి. ఇది విగ్రహారాధన లేని ఏకైక శక్తిపీఠంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మాధవేశ్వరి అని పిలవరండి, ఆలోపీదేవి అని పిలుస్తారు. బడే హనుమాన్ ఆలయం నుంచి ఆలోపీదేవి ఆలయం 2.5 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి రూపం అనేది ఉండదు. ఆలయంలో ఊయల ఉంటుంది. ఆ ఊయల్లోనే అమ్మవారు అదృశ్య రూపంలో ఉంటుందంట. అందుకే ఆలోపీదేవి అని పిలుస్తారంట. ఇక్కడ సతీదేవి చేతివేళ్లు పడ్డాయని చెబుతారు. ఇక్కడ ఈ అమ్మవారిని మాధవేశ్వరి దేవి అండ్ ఆలోపి అలాగే శాంకరి అని 3 పేర్లతో పిలుస్తారండి. సో చూసారు కదండి, ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మరొక నెక్స్ట్ కాశీ యాత్ర విశేషాలతో కూడిన కొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. మీకు కాశీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నానని అనుకుంటున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అండ్ అందరూ కాశీకి వచ్చి చూడలేరు కదండి. సో అలాంటి వారి కోసమే నేను ఈ వీడియోస్ అన్నీ పెట్టడం అయితే జరుగుతుంది. సో ఎవరికైనా అంటే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా కాశీ చూడాలనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.